చేయండి. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పడుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణంలో దశరథుని కోటలలో ఊర్మిళ గురించి చదువుకుంటున్నాం. ఊర్మిళ దగ్గర తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు లక్ష్మణుడు. నేను ఏమైనా సరే, అయోధ్య ఏమైనా సరే, నాకు ఈ ఈ భోగాల మీద కానీ, ఈ అయోధ్య ఎట్లా ఏమైపోతున్నాను కానీ నాకేమీ కూడా నేను పట్టించుకోను. ఎక్కడో పరాయి ప్రాంతాలలో మా అన్నగారు కష్టపడుతూ ఉంటే నేను హాయిగా భార్యతోటి విలాస భోగాల్ని నేను అనుభవించలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ ఆ ఆ ప్రభు యొక్క పాదపద్మాలలో నేను రాత్రిపౌళ్ళు ఎలా ఉంటాను? నేను ఒక తమ్ముడుగా అతని మీద సోదరుడు అని అనుకొని ఆ బంధంతో నేను వెళ్ళటం లేదు. ఆయన నాకు ఆచార్యుడు పరంధాముడు అని చెప్పుకున్నాడు కదా, అంచేత నేను కేవలం సేవకుడుగానే నేను పెడతాను. అప్పుడే నా శేషత్వం అది నిలుస్తుంది, అదే నా స్వభావం. సరే, ఇది పైగా నాకు జన్మతో సహజంగా వచ్చింది కదా, అంచేత ఆయన్ని నేను వదలను, ఆ శేషత్వాన్ని నేను వదులుకోను. మా అన్న మనకందరికీ శుభకారకుడు. పిన్ననాటనే తాటకని చంపాడు, అలాగే ఆమె పుత్రుల్లో సుబాహును కూడా చంపాడు. కౌశికుని మీద గౌరవం చేత అహల్య శాపాన్ని కూడా విముక్తి చేశాడు. అలాగా ఆ జానకి చూస్తుండగానే ఆ శివధనుస్సును కూడా విరిచాడు. ఊర్మిళ, రాముని సేవ చేయనిదే ఈ శరీరం వ్యర్థము. ఎందుకు? ఈ శరీరం భగవంతుని వల్ల వచ్చింది కనుక దీన్ని ఆయన కైంకర్యానికి ఉపయోగించుకోవాలి. లేకపోతే ఆ శరీరం వచ్చింది, ఈ మానవ జన్మ వ్యర్థము, శేషత నిష్ఫలము. ఏదో శేషభూతులం, భగవంతుని శేషభూతులం అని చెప్పుకోవడం కాదు, ఆచరణ లేకపోతే అది నిష్ఫలమైపోతుంది. ఇల్లు, భార్య, జన్మము అన్ని కూడా వృధా కదా. ఆ భగవత్ సేవలో ఉన్నప్పుడే వీటన్నిటికీ సంపూర్ణత కలుగుతుంది తప్ప ఇవే ముఖ్యం అనుకుని ఇక్కడే అలా ఉండిపోతే అది కాదు కదా. కనుక నా విన్నపమును అంగీకరించము, అంచేత నువ్వు నా మీద దయతలిచి నా కోరికని మన్నించు అని వేడుకుంటున్నాడండి. అని లక్ష్మణుడు కళ్ళ నీరు ధారలుగా కారుచుండగా, ఊర్మిళ పాదములపై పడనుండగా, ఆమె తన పైట జారుచుండగా, కటిపారంచే నడుము తడబడుచుండగా, అయ్యో లెండు అనచూ తన చల్లని చేతులతో భర్తను లేవదీసింది. బంగారు పీఠంపై కూర్చుండబెట్టింది. కన్నుల నీరు తుడిచింది. విసనకల చేతబట్టి విసురుచూ శాంతముగాను, గంభీరంగాను, మనసును తాకునట్లుగాను, ఆశ్చర్యకరముగాను, చెవులకు పండువుగాను, లోకములకు మేలు కలుగునట్లుగాను, శాంతి కలుగునట్లుగాను, దాపరికం లేకుండానట్లుగాను, అంతకంటే విలక్షణముగాను, అలా కొంత మందలింపుగాను, కొంత ప్రణయకోపంతోనూ లక్ష్మణ్తో పలికినది. అంటే అది నేను ఇలా ఎంతో ఆవిడ చెప్పడంలో ఒక గాంభీర్యం ఉన్నది, అలాగే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతోంది. చెవులకు వినసొంపుగా ఉంది. ఆ చెప్పే మాటలు కేవలం తన స్వార్థం కోసం కాకుండా లోకాలకి మేలు కలిగేట్టుగా ఉంది, శాంతి కలిగేట్టుగా ఉంది. ఏమీ దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పుతోంది. చాలా విలక్షణంగా ఉంది. ఒక్కొక్కసారి చిన్న మందలింపు కూడా ఉంది. ఆ తర్వాత చిన్న ప్రణయ కోపంతో కూడా చెప్తా. ఇన్ని రకాల భావాలని మేళవించుకొని ఆయనకి చెప్తోంది. అది అని నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరేమీ కోపగించుకోకండి. ఆలకించితే స్థిమితంగా ఆలకిస్తే, కాస్త మనసు పెట్టి వినండి, కాస్త చెవున నా మీద దృష్టి పెట్టి వినండి అంటాం కదా, అది చెప్తాను. ఒకసారి ఏమైందంటే, మీ తండ్రి గారు మూడో భార్యని అంటే కైకేయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కైకేయి తండ్రి అన్నారు, కేకయ్య మహారాజు అనుకున్నట్ట, ఈయనకి ఆవిడకి జీడా జోడా. ఇప్పుడు అంటే ఇంకా మూడో వివాహానికి వచ్చాడు. రాజులకు అది తప్పు కాదు, కానీ ఇంకా ఎందుకు, పైగా ముఖ్యమైనది తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది,
తనకు తన మనవడు రాజరికం రావాలి, సవతి పోర్లు అక్కర్లేకుండా నా కూతురే మా ప్రధానురాలుగా ఉండాలి. ఎవరికి సహజంగా అలా కోరుకుంటారు కదా. అంచేత అదేనే అవ్వచ్చు. అంచేత మీ తండ్రి గారు దానిపై అప్పుడు అలాగ మాకు అక్కర్లేదు ఈ సంబంధం అని చెప్పేస్తే, అప్పుడు దశరథ మహారాజు అన్నట్ట, ఈ కైకేయికి పుట్టిన కుమారుడిని నేను రాజుని చేస్తాను అని చెప్పి మాట ఇచ్చేసాటండి. అంటే మొన్న ఎప్పుడో వీడియోలో ఒక చోట చూస్తాను. ఏమేం చేయకూడదు అన్న విషయాలను చెప్తూ రామాయణం ద్వారా ఏం తెలుసుకుంటాం అన్న దాంట్లో, ఇదిగో తొందరపడి వరాలు ఇచ్చేయకూడదు, వాగ్దానాలు చేసేయకూడదు దశరథ గురించి అని చెప్పి చక్కని వీడియో, చాలా బాగుంది. ఎప్పుడన్నా మళ్ళీ అది కనపడితే చెప్తాను. ఏమేంటి మనం చేయకూడదు, తొందరపడి చేయకూడదు అనే దాంట్లో, ఇదిగో ఈ దశరథ మహారాజు లాగా ఆస్తమానం ప్రామిసులు చేసేయకూడదు. దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాడండి. నిజంగా ఆవిడ మంచి ఆవిడ కనుక ఆ వనవాసం ఇంకో 3 కోరలేదు. ఓ 14 ఏళ్ళు అని చెప్పింది. లేకపోతే అడవుల్లోనే నాకు మళ్ళీ జీవితంలో కనపడకూడదని కోరేదేమో. కానీ ఆవిడ పాపం అయ్య తన ఆ ఇక్ష్వాకు రఘువంశం యొక్క ఆ దశరథ మహారాజు యొక్క ప్రతిజ్ఞని, అంటే సత్యవాక్ పరిపాలనకి ఈవిడ కూడా దోహదపడినట్టే కదా. రాముడు ఒప్పుకోకపోయినా ఆయన యొక్క సత్య సిద్ధి కనపడేది కాదు. అలాగే కైక కూడా ఇది ఇలా కోరుకోకపోతే ఆయన ఆవిడకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నవాడు అవ్వకుండా అయ్యేవాడు, పరువు పోయేది. ఇదిగో ఇది ఇలా చేసిందండి మీ కైక. ఏమీ ఆవిడ స్వార్థంతో చేయలేదు. మీ తండ్రి గారి యొక్క పరువునే నిలిపింది. ఆడిన మాట దశరథుడు తప్పడు అనేటువంటి ప్రసిద్ధిని ఆవిడ కలిగించింది. అది మీకు అనిపించట్లేదా? మీకు అలా తోస్తుందా? అసలు తోచట్లేదా? ఇది క్షత్రియ ధర్మం కాదా? రాజ్యలక్ష్మి మీ అన్న చేతిని ఇదివరకే వదిలి వెళ్ళినది. ఇదిగో ఆవిడేమి తప్పు చేసింది? ఏమి తప్పు చేయలేదు కదా. మీ అన్నగారికి అసలు ఊరికే పట్టం కట్టాలి, ఎవరికి తెలియకుండా చేసేయాలని మీ తండ్రి గారు ఆశపడ్డారు. కానీ ఆయన పూర్వం ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టి పెట్టుకోలేదు. అది కాపాడడం కోసం ఆవిడ చేసింది. అంచేత మీ అన్నగారికి న్యాయం ప్రకారంగా రాజ్యం రాదు. ఎందుకంటే తండ్రి మాట అలా ఉన్నది కనుక. దాన్ని భర్తనకు కూర్చోవాలని పైకి పోరాడుతున్నట్లు కనపడుతుంది. పాపం ఈ కైకి చేసినటువంటి పనికి ఆవిడ ఆ భర్త యొక్క వాగ్దానాన్ని నిలబెట్టాలనుకుంది. ఆ దశరథ యొక్క సత్య పరిపాలనని ప్రపంచానికి చాటాలనుకున్నది. అందుకు కోరింది. కానీ పైకి ఏం కనిపిస్తోంది? చూడండి ఎంత ప్రేమగా చూసిందండి ఆ రాముణ్ణి. చిచిచి, స్వార్థం ఎప్పుడైనా అలాగే ఉంటుంది కదా. అలాగే చెప్పుడు మాటలు చెవికింపు కదా. ఆ మందర మాయలో పడిపోయి ఇలా అడిగింది అని, ఇలా తన కొడుకే పట్టం కట్టాలి అని చూస్తోంది. దానికే ఇంత పోరాడుతోంది అని ప్రపంచానికి అనిపిస్తోంది. ఎవరేమని నన్ను కైకది మంచి ఊహ ఒకటి చేతనే తన అరణ్యవాసమునకును భర్తని పట్టాభిషేకమునకు రాముడు అవుననక తప్పలేదు. అదిగో అందుకని రామచంద్రమూర్తి కూడా సర్వజ్ఞుడు కనుక అందుకోసమే రాముడు ఇంకా వెళ్ళక తప్పలేదు. ఎందుకంటే ఆ తండ్రి గారు 2 వరాలు ఇచ్చేశాడు కనుక రాముడికి తన అరణ్యవాసం చేయడానికి, భరతునికి పట్టాభిషేకం చేయడానికి రామచంద్రమూర్తి ఒప్పుకోక తప్పలేదు అని చెప్తున్నాడు. చెప్తోంది ఊర్మిళ భరతుడితోటి. భరతుడు దగ్గర లేనప్పుడు శ్రీరామునికి అభిషేకం చేతునని పురజనులను పిలిపించి చెడు మాటలను వారి నెత్తికి ఆ రుద్దేశాడు మీ తండ్రి గారు. ఎవరికి తెలియకుండా ఈ విషయం బహుశా వశిష్ఠుడు ఈ దశరథ మహారాజ్ చెవులో ఊది ఉండాలి. నాయన నువ్వు కాస్త లేట్ చేస్తే అప్పుడు నువ్వు రాముడు నీ కోరిక తీరకపోవచ్చు అని ఏదో చిన్న ఇండైరెక్ట్ గా చెప్పు ఉండాలి. అంచేతే ఆ పురజనులందరినీ తీసుకొచ్చి ఉన్న పొలంగా రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు. దశరథుడు పలికి బొంకని వాడను పొగడతా మీ తండ్రికి కలగ చేసింది. అది ఆ పని కాదు, అది తగిన పని కాదని కైక తన భర్తని ఇట్లా దారికి తెచ్చింది. ఆయన డైరెక్ట్ గా ఇలా చెప్తే నువ్వు గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నావు అంటాడేమో. అందుకోసమని ఈ రకంగా ఆయన్ని తన దారికి తెచ్చుకుంది. ఎందుకంటే తన మాటను కొట్టివేయలేనటువంటి స్థితి దశరథ మహారాజుకి. అయితే రాముడు కైకేయి పాదములపై పడి తమ్ముడు భరతుని పిలిపించమని కోరుచుండగా ఆమె రేపని జరుపుచు, నాయన రామ, నా మాట వాని మాట మర్చిపోయితిని. నీవు నా పుత్రుడు కావా? ఎప్పటికైనా నా పేరు నిలుపగలవాడవు నీవేరా
అనుచుండెడిది కదా. అందుకో అది జరిగిన విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎప్పుడు తమ్ముడిని పిలవాలి, తమ్ముడిని పిలిపించు అని అందరు చెప్తున్నా సరే అలాగే అలాగే అనేది కైక. ఎప్పటికైనా నువ్వే మాకు దిక్కురా అని చెప్పుకున్నారు. నాయన రామచంద్ర, మళ్ళీ నన్ను అందరిని వదిలి భరతుడు ఇంకోటి చెప్తోంది. నాయన అస్తమానం భరతుడు భరతుడు అన్నకు, వాడిని పూర్తిగా నేను మర్చిపోయాను, వాడు కూడా నన్ను మర్చిపోయాడు. అదిగో ఆ భరతుడి వెనకాల అలాగా వాళ్ళ మేనమావల ఇంట్లో అలా నక్కి ఉన్నాడు. వానికి నేను అసలు తల్లినా చెప్పు, అసలు నన్ను ఒక తల్లిగా వాడు ఎప్పుడూ గుర్తిస్తున్నాడా? లేక లేక పుట్టినను మాకు అచ్చట ముచ్చట తీర్చుటనకై ఇంకా ఆయన నన్ను రాడు. ఇదిగో ఎప్పుడైనా అమ్మ దగ్గర కొన్నాళ్ళు గడుపుదామని వాళ్ళకి అనిపించాలి కదా, అసలు ఎప్పుడు రానే రాడు. మమ్మ చూడరాడు. వాడు మమ్మ చూచెను చూడకొనను ఎప్పుడో ఒకప్పుడు తిరస్కరించి మాపై నెపములు నెట్టునేమో. పాపం అంటాడు కదండి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాక భరతుడిని పిలిపించడం, ఆ తల్లిని పాపం ఎన్నో రకాల దూషించటం. అప్పుడు అదేంటి, నువ్వు కావాలని నువ్వు స్వార్థంతో వచ్చావని ఈ ప్రజలు అనుకుంటారని ఆ సదస్సులోనే తను, నాకు ఈ రాజ్యం మీద కోరిక ఉంటే నేను కనుక నాకు తెలిసేలా చేస్తే, ఇదిగో ఈ పాపం చేసిన వాడు ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ నరకాలు అనుభవిస్తారో అలాంటి నరకానికి పోతాన్ని ఒక ఇంచుమించు ఒక 50 ప్రతిజ్ఞలు చేసేస్తాడు అప్పుడు దాంట్లో. ఆ రకంగా ఇదిగో మా మీదే ఎప్పుడైనా అలా నెట్టుతాడేమో, తల్లిని దూషిస్తాడు కదా పాపం. అది ఇప్పుడే తెలుసుకొని చెప్తోంది ఇవిడ. ఆ రామ, అటు ఈ దశయే ప్రాప్తించనిచో మమ్మల్ని కనిపెట్టి ఉండుము. అది చూడండి ఎంత కథని, ఎంత చక్కగా ఒక్కొక్క లైన్ లో మొత్తం కథని ఎలా చెప్పుకొస్తున్నారు. నాయన, ఒకవేళ నా కొడుకే నన్ను దూషించి నా మీద నెపాలు నెట్టితే అప్పుడు కాస్త మమ్మల్ని కనిపెట్టరా అని చెప్తోంది. ఎంత చెప్తా అండి, మా తల్లిని దూషించద్దంటాడు. లక్ష్మణ్తో చెప్తాడు, భరతుడితో చెప్పాడు, చక్కగా చూడమని చెప్తాడు, అది నీ బాధ్యత అని చెప్తాడు. ఎన్నో చెప్తాడు, భరతుడికి చెప్పి పంపిస్తాడు పాదుకలు ఇచ్చినప్పుడు. రామ, అట్టిదే అమ్మ చూడు, తల్లిదండ్రులను వదిలి తాతల పంత చేరిన బిడ్డ వీధి వీధికి ఇంటింటికి తిరిగి పేరు పేరున జనులను పలకరించి వారి యోగక్షేమములు కష్టసుఖములు ఆశ్రములు తెలుసుకొని వాటిని తీర్చగలడా? ఎందుకు నాయన, వాడు వాడు ఎప్పుడన్నా ఇక్కడ ఉంటే ఈ ప్రజలేమిటో, ఈ తల్లిదండ్రులు ఏమిటో, ఈ రాజ్యం ఏమిటో, ఈ తండ్రి విషయం ఏమిటో అన్ని తెలిసేది, అన్నగారు ఏమిటో అన్ని తెలిసేది. ఆయన వెళ్ళిపోయాడు అందరే. అంచేత ఇంకా వాడికి ఏమిటి తెలుస్తుంది? మెనమావుల ఇంట్లో ఉన్నాడు అంచేత ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించి యోగక్షేమాలు కష్ట సుఖాలు ఇవన్నీ తెలుసుకునేటువంటి శక్తి వాడికి లేదు. అంటే వాడికి తెలీదు. ప్రజలకు అనుకూలంగా నడుచుకున్న వానికే కానీ వేరే ఒక్కరికి రాజ్యం ఎందుకయ్యా? చూసారా పాపం, మొదట ఈవిడ బుద్ధి చక్కని బుద్ధి, అది తెలుస్తోంది చూడండి. కైక యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది చెప్తోంది. రాముడు చెప్తోంది అనమాట. తమ్ముడిని పిలిపిద్దాం చేద్దాం అన్ని చెప్తుంటే, ఎందుకయ్యా, ఎవరన్నా సమర్థుడైన వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు చూచుకుంటూ వాళ్ళల్లో తలో నాలుగుగా మెదులుతూ తల్లిదండ్రుల యొక్క ఆ బంధువర్గం యొక్క కష్ట సుఖాలను చూస్తూ అలా ఉన్నవాడైతే చక్కగా అందరికి యోగ్యుడుగా ఉన్నవాడికి రాజ్యం కావాలి, ఇంకా ఎందుకు ఇలాంటి వాడికి అని కైక చెప్పిన మనిషి ఇప్పుడు ఇలా మారింది అంటే ఎందుకు అనుకుంటున్నారు? అదిగో మీ నాన్నగారు ఇచ్చిన మాట కని అది నిలబెట్టడం కోసం అని ఆవిడ పాపం ఇంత తపదరపడుతోంది. కానీ అందరు ఏమనుకుంటున్నారు? తన కొడుకు పట్టం కట్టాలని అమాయకుడైనటువంటి రామచంద్రుడిని అడవులు పాలు చేసింది అని అనుకుంటున్నారు. దుఃఖపడి పురజన్ని బాధ కంటే వారిని చూచించో నీ కలిగిడి దుఃఖమే ఎక్కువ. ఏ ఇంటి వాకిట్లో శుభసూచకంగా తోరణము కట్టినను ఆ ఇంటి యజమాని పొందు సంతోషము కన్నా నీవు పొందరి ఆనందమే ఎక్కువ కదా తండ్రి రామచంద్ర. నీ నిజ చరిత్రను లోకమంతయు తెలుసుకొనను లేము. రాజబాటలో అదిగో రాముడు రథంపై వచ్చుచున్నాడని పురస్త్రీలను చూడవచ్చునంతలో వారిని చూడనీక వారేదో దోచుకొని పోవుదురన్నట్టు లక్ష్మణుడు రథముని వేగంగా తోలుచు వారిని వంచును. సుమంతుడు వెళ్ళగొడుగు నీడలో తామర పువ్వు వల్లే స్వచ్ఛముగా అన్న నీ ముఖమును దాచివేయును. నాయన, వారికి ఇవి తగవని వారితో చెప్పుము అని చెప్పుచుండెడిది. ఇలా ఊహించుకుంటోందండి. భర్త పెద్దవాడైపోతున్నాడు,
రాముడే రాజ్యానికి అధికారి కావాలి. వస్తూ ఉంటే ఇంకా ఆయన్ని పొగుడుతోంది. అంటే పట్టాభిషేకానికి ముందరి నుంచి కూడా దశరథుని యొక్క ఉద్దేశమే కాదు. ఈ కైక కూడా మనస్ఫూర్తిగా రామచంద్రమూర్తి ఈ యువరాజు కావాలి అనేటువంటి కోరిక ఆవిడకి బలంగా ఉన్నది. అయితే ఈ మందర వచ్చి చెప్పాక ఆవిడకి అది గుర్తొచ్చిందా ఏం అనేది, లేకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి అదిగో భర్త యొక్క పరువు ప్రతిష్టల్ని ఆ రాజ్యానికి సుస్థిరం చేయటానికి ఇలా చేసిందా అనేది మనం గ్రహించాలి. ఇదిగో రామ, నువ్వు ఇతరుల యొక్క కష్టాలు చూసి వాళ్ళు ఎంత దుఃఖపడతారో వాళ్ళకంటే ఎక్కువ దుఃఖిస్తావయ్యా. ఎవరింట్లో అయినా ఒక సందడి జరగడానికి తోరణం వేసుకున్నారు అంటే అదిగో ఆ ద- ఆ ఆ తోరణం ఉన్నప్పుడు ఇవాళ ఒక పండగ ఫంక్షన్ ఏదో చేసుకుంటాం, చిన్న పుట్టినరోజు వచ్చినా ఇల్లు వాకలు కడుక్కొని గుమ్మానికి ముందర తోరణం వేసుకుంటాం. వేసుకొని ఇది నిర్రకంగా చక్కగా జరగాలి తండ్రి, ఇది నీ కైంకర్యంగా చేసుకుంటున్నాం అన్నట్టుగా తోరణం వేసుకుంటారు. ఆ యజమానికి ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మ ఇవాళ ఇదిగో తోరణాలు కట్టుకున్నాం, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, అదే మా మనోడు పుట్టిన అలా చెప్పుకుంటాం కదా. ఆ ఆ యజమాని పొందే ఆనందం కంటే నువ్వు ఎక్కువ సంతోషిస్తావు కదా రామచంద్ర. నీ నీ నిజ చరిత్ర లోకమంతయు తెలుసుకొనలేము. అందరికీ తెలియాలి, ఇంకా తెలియని వాళ్ళంటే ఇంకా తెలియాలి. ఇంకా ఆ రాజపాటలో రాముడు రథంపై వచ్చుచున్నాడని పురజనులు నిన్ను చూడవచ్చున్నంతలో అది ఈయన ఎప్పుడు నా రథం మీద ఆ రాజపాటలో తిరుగుతూ ఉంటేట అందరూ అమ్మ మన రాముడు వస్తున్నాడు వస్తున్నాడు అనుకుని చెప్పి స్త్రీలందరూ ఎదురుగా వచ్చేస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళన్న ఏమన్నా దోచిపోతారా ఈయన అందాన్ని, లేకపోతే ఈయన ఏమన్నా వల్ల వేసుకుంటారా, అది ఏదో అందరూ దోచుకుపోతాడు పోతారు అని చెప్పేసి భయంతోట లక్ష్మణుడు ఆ రథాన్ని వేగంగా తోలుకొని వెళ్ళిపోతూ ఉంటాడట. వారి వేగమ్మ తోలుచు వాడిని వంచును. అమ్మ అర్జెంట్ పని ఉంది అన్నట్టుగా టక్కటక్క తీసుకెళ్ళిపోయాడు. సుమంతుడు ఏం చేస్తాడు, ఎప్పుడు గొడుగు చామరాన్ని చామరం కాదు ఛత్రాన్ని పట్టుకుని ఈయనకి తిరుగుతుంటాడు. ఆయన ఏం చేస్తాడు, అదిగో ఆ వెల్ల గొడుగు నీడలో తామర పువ్వు వలె స్వచ్ఛముగా ఉన్న నీ ముఖమును ఆ తెల్లని గొడుగు పట్టుకొని నీ పద్మంటి నీ ముఖాన్ని దాచే ఆ పురజనులు వచ్చేసరికిట ఆ గొడుగును కొంచెం ఆ రామచంద్రమూర్తి ముఖం మీద వచ్చేట్టుగా పెట్టేస్తాట. ఎందుకని అందరు చూసిస్తే దిష్టి కొట్టేస్తుంది. వారికి తగవని వారితో చెప్పుము అని చెప్పుచుండేది. ఇదిగో అలా చేయొద్దని చెప్తూ ఉండు రామా నువ్వు అని అనేది కైకాని ఇప్పుడు ఊర్మిళ లక్ష్మణ్ తోటి చెప్తోంది ఇవన్నీ. దాతవై దీనులైన వారిని ధర్మయుక్తమైన మాటలతో జ్ఞానులైన వారిని ఆదరించుచుందువు. మంచి ఆదరణతో ఆశ్రయించుకొని ఉన్న వారిని ప్రాణముగా చూచెదవు. ఇట్టి సత్పురుషుడవు నీకు నా మూలమున ఏ విధముగానైనను లోకమంతయు ప్రశంసించడి కీర్తి కలుగవలెను. చూడండి ఆ తల్లికి అసలు మనస్తత్వం చూడండి, కైకేయ మనస్తత్వాన్ని ఎంత అద్దంలో చూపించినట్టు చూపిస్తుంది ఊర్మిళ. నాయన నువ్వు దీనుల పాటివి, దీనుల విషయంలో నువ్వు ఒక దాతవి. ఎవడైనా ఏదైనా కష్టంలో ఉంటే నువ్వు వాళ్ళకి ఒక దాతగా ఉంటావు. అలాగే జ్ఞానులైన వారికి ఏం కావాలి, వాళ్ళకి తగినటువంటి వాళ్ళు ఇది ధర్మమైంది కాదు, ఇది అధర్మం, ఇది న్యాయము అనేటువంటి ఆ జ్ఞానులకి వాళ్ళకు కూడా ఆ సమయాన్ని బట్టి ఏ ఏది చేయాలి చేయకూడదు అలాంటి అవి కూడా ఎంతో ఆదరంగా నువ్వు చెప్తావు. ధర్మయుక్తమైనటువంటి మాటల్ని అంటే జ్ఞానులు కూడా మాకు తెలుసు అన్నట్టు ఉంటారు, కానీ అది ధర్మ ప్రకారంగా ఇగో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని చక్కగా చెప్తావు. మంచి ఆదరణతో ఆశ్రయించుకొని ఉన్న వారిని ప్రాణముగా చూచెదవు. ఎవరైనా సరే ఆయన నా వ్రతం అదే అంటాడు కదా, నన్ను ఎవరైనా ఆశ్రయిస్తే మిత్రభావేన సంప్రాప్తం. ఎలా అస్సలు మిత్రుడు గారని ఎలా రానండి, నటనతో రాని ఎలా రాని, నన్ను కాని అడిగితే నేను వాళ్ళని రక్షిస్తాను, అదే నా వ్రతము అని చెప్పుకున్నట్టుగా నిన్ను ఆశ్రయించుకుని కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రాణంతో సమానంగా చూసుకుంటావు. ఇటువంటి సత్పురుషుడు ఇదో ఇలాంటి సత్పురుషుడు అయ్యా నువ్వు, పురుషోత్తముడు అయ్యా. నీకు నా మూలంగా నీకు ఏ విధంగానైనా సరే లోకమంతయు ప్రశంసిడి కీర్తి కలగవలను. ఆ కైక చెడ్డది స్వార్థపరురాలు, ఇంత
ఉన్నపడంగా ఇలా కోరికలు కోరి దశరథ మహారాజు చనిపోవడానికి కూడా ఆవిడే కారణం అన్నట్టుగా లోకంలో ఒక నిందను వేసేసి ఆవిడ స్వార్థపరురాలుగా ఒక సృష్టించి ఎలా అనుకోండి. కానీ నా మూలంగానే నీకు లోకంలో కీర్తి కలగవలెను అనుకో. ఆవిడకి తెలుసు ఇది ఇలా అయితే నాకు చెడ్డ పేరు వస్తుందని. కానీ అంటే ఒక రాజు ఇప్పుడు అదే ఒక మంత్రులందరూ ఎంత రాజ్యభారం వహిస్తూ ఉంటారో, నిజంగా రాజు పేరుకే ఉంటాడండి. మొత్తం అంతా కూడా ఆ మంత్రి యొక్క చేతిలోనే ఉంటుంది. రాజ్యాన్ని కూలదొయ్యాలన్నా వాళ్ళే, దాన్ని నిలబెట్టాలన్నా వాళ్ళే. అలాగా ఇప్పుడు ఈ ఊర్మిళ చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా కైక అలాగ చూసుకోండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రాజ్య రహస్యాలు అవనండి, ఆ రాజు యొక్క బలాలు బలహీనతలు అవనండి, ఆ మంత్రివర్గం యొక్క చాకచక్యం అనుకోండి, అలాగే తన ఉమ్, పుత్రులు, అలాగే ఒక సవితి పిల్లల్ని కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక టాలెంట్ ని కూడా గుర్తించి చేసేటువంటి ఆ మంచి హృదయం, ఇవన్నీ కూడా ఆ ఆ రాజ్యాన్ని నిలబెట్టిన వాళ్ళే అవుతారు కదా. ఒక స్త్రీగా ఇప్పుడు స్వార్థంగా కనిపిస్తోందా ఇప్పుడు మనకి? ఆ పైకి అలా కనిపిస్తోంది. కానీ ఏదేమని నాకు చెడ్డ పేరు రాని, మంచి పేరు రాని, ఏదైనా నా మూలంగా నీకు కీర్తి కలగాలయ్యా అని కోరుకుందిట. చిన్నతర నీ అభిషేక వార్త విని కోరికతో నిత్యము మీ తండ్రితో పోరు పెట్టుచుంటిని. ఈవిడికి ఎంత బలమైన కోరిక అదే. అది దశరథ మహారాజు కలిగింది. అమ్మో ఎక్కడ ఈ రాజ్యం చేజారిపోతుందో అని చెప్పి తొందరగా పట్టాభిషేకం చేసేయాలని ఆయన కనిపించడం కాదు, ఆయనకు ఆ ప్రేరణ కలిగించింది కైకట. ఆవిడ రోజు చెప్పేట, నాయన నీ పట్టాభిషేకాన్ని చూడాలి రా చిన్నధర ధర అని చెప్పి. పెద్దధర మరి దశరథుడు కదా, ఈయన యువరాజు కదా, అలాగ నీ పట్టాభిషేక వార్త నేను వినాలయ్యా, తొందరలో వినాలి, రాముడికి పట్టం కట్టండి, తొందరగా ఆ ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉండేదట. ఆ శుభకడి కోసం ఎదురు చూస్తూ ఉండేదట. ఇంకేం చెప్పింట, ఆ శుభము నీకు ఎంత మాత్రము ఆలస్యం చేయక వేగమే జరిపించవలనని చెప్పితిని. అదిగో ఆవిడ మాట కొట్టేలేకే మరి ఈ దశరథ మహారాజు అంత తొందరగా పురజనులను సమావేశపరిచి తన అభిప్రాయాన్ని తెలియజేశాడేమో మరి. మేము పోగొట్టుకున్న రాజ్యముల కల్లా మాకెప్పుడు జయించి మేము పోగొట్టుకున్న రాజ్యములనెల్లా మాకెప్పుడు జయించి ఇత్తువయ్యా రామయ్య అని కైక ప్రేమతో రాముని బుగ్గలు దువ్వెడితి కదా. ఏమండి మీరు ఇప్పుడు ఆ రామచంద్రమూర్తికి నీడలాగా ఉంటారు కదా, ఆ కైక యొక్క మనస్తత్వం మీకు అసలు తెలియలేదా? ఆవిడ ప్రవర్తన ఎలా ఉండేది దశరథ మహారాజుతో? ఆవిడ ఎప్పుడు ఎట్లా అంటే ఏకాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఈయన చూడకపోయినా ఆ మనస్తత్వం తెలిసిపోతుంది కదండి. రాముడి విషయంలో కైక ఎలా ప్రవర్తిస్తోంది అనేది పూర్తిగా మీకు అవగాహన అయ్యే ఉంటుంది. అంచేత ఇదిగో ఇలా కూడా చెప్పేది ఆవిడ. ఏమని ఎలానైతే, నాయన నువ్వు యువరాజు అయితే మరి ఎంత దశరథ గొప్పవాడైనా కొంత సామంతరాజుల అధీనంలో రాజ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అయిపోయి వాళ్ళకి కొన్ని రాజ్యాలు ఇచ్చేయాల్సి వస్తుంది. అలా మా పొరుగు శత్రువుల చేతుల్లో చిక్కినటువంటి మిగిలిపోయిన మా రాజ్యాలన్నీ కూడా నువ్వు ఎప్పుడు తెచ్చి మాకు చూపిస్తావయ్యా అని బుగ్గలు ఇలా అంటే ఎప్పుడయ్యా చేస్తావు, ఎప్పుడయ్యా చేస్తావు, అలాంటి రోజు మేము ఎప్పుడు చూస్తాం అని ముద్దులాడేటది చెప్పేదిట. మీ సోదరులు నలుగురికి మేము ముగ్గురము తల్లులమే, ఎవరి బిడ్డ ఎవరను విచక్షణ అక్కర్లేదు అని కైకేయి ప్రేమ చూపెడితే. ఇది కైకమ్మ రహస్యము. ఇదిగో మీరిన్నాళ్ళు ఎంతకీ రామ సేవ సేవ అని అనుకుంటున్నారు తప్ప మీ తల్లి గురించి మీకు పట్టింపు లేదు. ఆ అదంటే సవతల్లి తల్లి గురించి కూడా మీకు అసలు ఏమీ తెలియదు. నా విషయం అసలే లేదు. ఏమి మీకు ఇది రహస్యం అని చెప్తానండి. అంటే ఈ సుమిత్ర కంటే కూడా ఆ ఇంకా దూరదృష్టిగా ఆలోచించి ఆ అత్తల యొక్క మా స్వభావాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకొని మెలుగుతోందో చూడండి. ఒక ఇంటి కోడలుగా అమ్మాయి ఆ ఆ ఊర్మిళ చెప్తోంది. ఇదండి అసలు మీ సోదరులు నలుగురు, మేము తల్లులేమో ముగ్గురం. అసలు ఏ పిల్లాడు ఎవరిది, ఏ ఏ పిల్లాడికి ఎవరు తల్లి అనేది అసలు ఆ విచక్షణ అసలు మాకు తెలిసేది కాదు. ఎవరైనా మా పిల్లల్ని వాళ్ళు ఎలా చూశారు, వాళ్ళని మేము అలాగే చూసుకునేమో. ఇదిగో అలా చూసేది కైక. అదండి కైకమ్మ రహస్యం అంటే అని ఊర్మిళ చెప్తోంది. లోకులు కాపులు వారికి ఈ రహస్యం తెలీదు. రామ నీ ఎందు 100 తప్పులు చేసిన వాడిని నేను
నిన్ను నోరు నొచ్చునట్లు దూషించిన వారి నేను అవి ఏమియూ మనసునుంచుకొనక శూర్పణ శరణన్న శరణన్న కాపాడు వాడవు. అవురా, నీ ఓర్పు ఎంతయో కదా. అది రామచంద్రుని గురించి అలాంటి 16 లక్షణాలు కలిగినటువంటి బా మనిషి ఎవరైనా మనవుడు ఉన్నాడా అని అడిగితే చెప్పుకొచ్చిన దాంట్లో ఆ ఓర్పు అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. అదే చెప్తోంది. అది మీకు చెప్తున్నాను. మాకు ఎవరు బిడ్డ ఎవరనేది కానీ, ఎవరు పిల్లలకి ఎవరు తల్లి అనేది కానీ, అసలు ఆ తారతమ్యమే మాకు ఉండేది కాదు. ఆవిడకి అసలు ఉండేది కాదు. అది ఆ ఆ ఆ కైకమ్మ యొక్క రహస్యం. ఇహ లోకులు ఉంటారు. వాళ్ళకేముంది, లోకులు కాకులు అంటారు. వాళ్ళకి వాళ్ళకి యథార్థం ఏంటనేది వాళ్ళకి తెలీదు. వింటారు, విన్నదే కరెక్ట్ అనుకుంటారు తప్ప వాళ్ళకేమి ప్రత్యక్షంగా తెలుసుకోలేరు. ఇంకేమిటంటున్నారు, ఇంకా రాముడి గురించి ఆవిడ ఏం చెప్తుంట, నాయన ఏకేన ఉపకారేణ అని చెప్తారు. అసలు ఇతరులు చేసిన తప్పుల్ని అసలు తప్పులు ఒకటి చేస్తున్నారు అన్నది కూడా ఆయనకు అసలు గుర్తురాట, అసలు దాన్ని లెక్కలోకి తీసుకోట. ఏదైనా అనుకోకుండా పొరపాటుగా ఏదైనా చిన్న ఉపకారం చేస్తే అదే 1000 1000 1000 ఉపకారాలుగా భావిస్తాడు. ముఖ్యంగా ఆయన్ని శరణన్న వాడిని ఎవడైనా సరే, ఆయన వాళ్ళ యొక్క చరిత్రతో కానీ, వాళ్ళ విద్యతో కానీ, వాళ్ళ జన్మతో కానీ, వాళ్ళ దేనికి ఆయన లొంగడు. ఆయన అందరినీ సముడుగా ఉంటూనే కాపాడుతాడు. అలాంటివి వాడివిరా నువ్వు నాయనా అని ఎంత ఓర్పురా తండ్రి నీకు అని మెచ్చుకునేట కైకమ్మ. నీ సద్గుణములు లోకులందరూ గుర్తించవలనని కోరుచుంటుని. అది నాయన, నీకున్నటువంటి సమస్త కళ్యాణ గుణాలు కూడా ప్రపంచంలో అలా స్థిరస్థాయిగా ఉండిపోవాలి నాయన, అదిరా నా కోరిక అని అనేదిట రామచంద్రమూర్తితో. ఆ శుభగడియ గుమ్మంలోనికి వచ్చినదని కైకమ్మ అనుచుండుటను మీరు వినలేదా? ఎప్పుడు ఆవిడ అలా మాట్లాడేది కదండి రామచంద్రమూర్తితోటి. ఎన్ని విషయాలు మాట్లాడిందో చూడండి. నువ్వే తగినవాడివంది, శౌర్య పరాక్రమాలు కలవాడివి అని చెప్తోంది, మంచి సుహృత్తు అని చెప్తోంది, అందరికీ మిత్రుడుగా ఉంటావని చెప్పింది, అందరికి ఆపత్బాంధుడు నువ్వు, ఎవరు ఎవరు ఏ కష్టాల్లో ఉంటే వాళ్ళకి అలా నువ్వు కాపాడుకుంటావని చెప్పి, రాజనీతి తెలిసిన వాడివని చెప్తోంది. సమస్తమైనటువంటి ఆ పరాక్రమమైనండి, అలాగే వాత్సల్యము అన్ని కడిగినటువంటి వాడివి, నువ్వే రాజుగా తగిన వాడివి. ముఖ్యంగా ఎందుకు, ఆ ప్రజల యొక్క శ్రేయస్సుని కోరేవాడు కదా రాజు అవ్వాలి. అలాగే తన రాజ్యాన్ని ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకోగల భుజశక్తి కలిగిన వాడే ఉండాలి. ఇవన్నీ నీకున్నాయ్యా. అంచేత నిన్ను నువ్వు నీలో ఉన్నటువంటి ఆ సద్గుణాలన్నీ కూడా లోకులందరూ కూడా గుర్తించాలి, స్థిరస్థాయిగా ఉండిపోవాలి అని ఎప్పుడు కోరుతూ ఉండేది కదా. ఆ మాటలు మీకు తెలీదా? ఎప్పుడు మీరు వినలేదా అని అడుగుతోంది భర్తని ఊర్మిళ. స్వామి, రాజ్యం ఇప్పుడు భరతునకు ఇచ్చుటయు, మీ అన్న రాముడు అరణ్యమునకు వెళ్ళుటయే తగిన పని. కైకమ్మ విధించిన 14 సంవత్సరముల గడువు పోయిననే గాని లోకమున శాంతి స్థాపన కాదు. ఎవరు ఎవరికి ఏ ఏ వరములు ఎన్ని ఇచ్చి ఉన్నను వాటిని పాటించవలసినది మీ అన్న రామచంద్రుడే కదా. అది తండ్రి గారు చేసిన అప్పులు కొడుకే ఉంటాయి. ఆయన నిలబెట్టిన ఆస్తిపాస్తుల్ని రక్షించే బాధ్యత కూడా ఆ పుత్రుడికే ఉంటుంది కదా. అలాగే ఎవరికైనా ఇదిగో బాబు, ఆయనకి నేను ఇదిగో వాళ్ళకి ఇంత ఇద్దాం అనుకున్నారా, వీళ్ళకి ఇంత ఇద్దాం అనుకున్నారా, ఇదిగో అక్కడ స్థలం ఉందిరా, అది ఇలా చేయరా, అలా చేయరా, లేకపోతే దానం చేయరా అని మామూలు మనుషులు అలా చెప్తారు. అందులో అలాంటి సామ్రాట్గా రాబోతున్నటువంటి ఆయనకి ఎన్ని ఉండాలి. అంచేత మీ తండ్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని ఇచ్చేశాడో ఆయన ఆ ఊపులో తెలీదు. అంచేత అవన్నీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత యువరాజుగా వచ్చేటువంటి ఆ రామచంద్రునికి తగింది కదా. అంచేత కైకమ్మ కరెక్ట్ గానే కోరిందండి. ఇప్పుడు అలా పెడితేనే రాజ్యంలో శాంతి స్థాపన అవుతుంది. లేకపోతే అదిగో ఇచ్చారు,
ఆ మాట తప్పిపోయాడు అని అయినా అవ్వచ్చు. లేకపోతే ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా ఈయన మీద దశరథ మీద ఎదురు తిరగచ్చు. ఎన్నో ఉంటాయి. అప్పుడు రాజ్యంలో శాంతి ఎలా ఉంటుంది? అంచేత భరతుడు పట్టాభిషేకం చేసుకోవడం, అలాగే రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళడమే ఇప్పుడు ఈ లోకల్లో శాంతి స్థాపన జరుగుతుంది. అలా చేస్తేనే ఎవరు ఎవరికి ఏ వరములు ఇచ్చినా కూడా అవన్నీ కూడా తీర్చవలసినటువంటి పాటించవలసింది ఎవరు? రామచంద్రుడే కదా. భరతుడు రాజై పాలించునంట వట్టి మాట, కానీ రాముడు సీతతో కూడా అడవులకు వెళ్ళినంట మాత్రము నిజము. సీత పతితో కలిసి అడవులకు పోవునని, ఇది తప్పదని మహాత్ముడు ఒకడు చెప్పుట నేనెరుగుదును. అదే సీతమ్మకి వెనక చెప్తుంది కదా జనక మహారాజు భార్య, నేను ఒకసారి చోటు చెప్పించానండి, అలాగే ఒక మహాత్ముడు కూడా చూపించానండి. ఈయనకి వనవాసం, సీతమ్మకి వనవాసం తప్పదు, ఆవిడ ఆవిడ కోరిక అదే, ఆ వనవాసం తప్పదు అని విఘ్నులైనటువంటి మహాపండితుడు ఒక ఆయన చెప్పాడు, ఒక సోదకత్త కూడా చెప్పింది కదా. అంచేత అది గ్రహించింది. అంచేత ఆ సీతమ్మ కూడా ఆ భరతుడు రాజ్యాన్ని ఏళ్తాడు అనేది మాత్రం అది జరగకపోవచ్చు. ఎంత ఊహించిందో చెప్పండి. ఆయన ఒప్పుకోడు, ఎందుకంటే ఆయనే పరమాత్మ కిందే భావిస్తారు ఆ అన్నగారిని. అంచేత ఆయన ఏదో అడవులతో వేస్తే రాజ్యాన్ని తీసుకుంటాడు భరతుడు అనేది వట్టి మాట. కానీ రాముడు సీతతో అడవులకు వెళ్ళడం అనేది మాత్రం నిజం. ఎందుకంటే సీత పతితో కలిసి అడవులకు పోవునని, ఇది తప్పదని ఒక మహాత్ముడు చెప్పుట నేను ఎరుగుదును. చూడండి ఎంత అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న విషయం ఏంటి అంత ఎక్కడో ఆవిడ దీంట్లో చెప్పిస్తే, జనక మహారాజు భార్య చెప్పిస్తే అది కూడా అంటే ఒక గూఢచారిత్వం కూడా ఈవిడ వహిస్తూ రాజ్యాన్ని రక్షిస్తున్నటువంటిది ఈ ఈ పట్టప్రాణుల మరి ఆవిడ అని అనుకుంటే అసలు అది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ పట్టప్రాణులు ముగ్గురు కూడా అలాగే ఉన్నారు. సుమిత్ర విషయం ఆవిడ చెప్పింది, కైక విషయం చెప్తోంది, సో కౌశల్య సరే సరే చెప్పక్కర్లేదు. ఆ త ఎలా అంటే అలా తల ఊపిస్తుంది తప్ప ఈ రెండో ఆవిడ వైరాగ్యంతో ఉంది. ఏదైనా కష్టమైన సుఖమైనా ఒకలాగే ఉంది. నిజంగా మంత్రిత్వం చేసింది కూడా అన్ని విధాలా కూడా రాజ్యాన్ని కాపాడడంలో కైకదే ప్రథమ స్థానం అని చెప్పుకోవాలి ఈ రకంగా చూస్తే. అలాగా అలాగా అంతే తప్పదు. ఆవిడకి జ్యోతిష్యం కూడా అలాగే చెప్పారు కనుక నేను అది కూడా నాకు తెలుసు. మా అక్క సమాచారం ఈ విధముగా మీ వద్ద చెప్పుడు అదృష్టం నాకు కలిగినది. అదిగో ఆవిడ యొక్క సమాచారం చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. మీ అన్న కంటే సీత ఏ లోకమున ప్రసిద్ధి పొందును. అదిగో ఇంకంతే కాదు, అడవులకి కనుక ఇలా వెళ్ళిపోయి ఉంటే ఆ సీతమ్మ తల్లి యొక్క ఆవిడ యొక్క పేరు ప్రతిష్టలు, ఆవిడ యొక్క స్వరూపం కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ఇంకా పూర్వ జన్మమున ఆమె పంతము పట్టి భూమిలో దాగి ఉండి మా తండ్రి కంటపడినది. దీన్ని కూడా మైథిలిలో మైథిలి వృత్తాంతాల్లో మనం చదువుకున్నాం. ఆ సీతమ్మ యొక్క పూర్వ వృత్తాంతాన్నంతా కూడా మనం చదువుకున్నాం. అది అలాగా అలా ప్రసిద్ధి పొందింది. పూర్వ జన్మమున ఆమె పంతం పట్టి భూమిలో దాగి ఉన్నది. అప్పుడు మళ్ళీ మా తండ్రి కంట పడినది. అది యోగినియే. ఆ యోగినియే నాగడిచాలలో మా తండ్రికి దొరికిన సీత అయినది. ఇవన్నీ కూడా ఆవిడకి రహస్యాలన్నీ తెలుసు. అంచేత అట్లా అయోనిజ అయినది ఆమెనే మా తండ్రి జనక మహారాజు ఆ సుగుణాల రాసి నా కుమార్తె, నాకు నాకు కులోద్ధారకురాలు, నా ఇంటికి అతిగా విచ్చేసిన భాగ్యలక్ష్మి అని పిలుచుచు మురియుచుండేది వారు. మరి ఊర్మిళకి ఎందుకు తెలియదు? ఆ జనక మహారాజు అంటే అక్కడ కూడా ఆటపాటల్లో గడిపడమే కాకుండా అల్లారుమితిగా పెంచబడిన వాళ్ళే వీళ్ళందరూ జనక మహారాజు దగ్గర. కానీ అక్కడి నుంచి కూడా సూక్ష్మ పరిశీలన, ఆ తండ్రి గారు కర్మయోగిగా ఎలా ఉన్నాడు, ఎన్ని విషయాలు ఎన్ని ఆ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుందో చూడండి, ఎన్ని తెలుసుకుందో చూడండి. ఆ తండ్రిట ఆవిడ పూర్వజన్మ వృత్తాంతం కూడా అక్కడ తెలిసింది ఆవిడకి. అలాగే ఈవిడ సుగుణాలు రాసి నా కుమార్తె, నా కులాన్ని ఉద్ధరించే ఆవిడ, నాకు ఒక భాగ్యలక్ష్మి నేను కోరలేదు. అతిథులు అన్నా మరి రండి అని మనం పిలిచిన వాళ్ళు వస్తారు, మనకు పిలవకపోయినా కొంతమంది మహానుభావులు మన ఇంటికి వస్తున్నారంటే అది మన మహద్భాగ్యం అనుకోవాలి. ఆ రకంగా ఆ తల్లి ఆ నాగటి తాలికి దొరికింది.
మా ఇంటికి ఒక అతిథిగా వచ్చినటువంటి భాగ్యలక్ష్మి అని పిలుచుచుండేది వారు. అంతే కదా! అతిథి అని ఎందుకన్నారు? కొంతసేపు కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు కదా! అలాగా ఈ తల్లి కూడా ఇంకొకళ్ళకి చెందింది అయిపోతుంది అని చెప్పడం. మా సీత చర్యలు చర్యలు అమానుషములే కాదు, అద్భుతములు కూడా. అది మా మా అక్కగారి యొక్క ఈ సమాచారం అంతా కూడా అదే చెప్పింది కదా! మా అక్క సమాచారం ఈ విధంగా మీ దగ్గర చెప్పుకునేటువంటి అదృష్టం నాకు కలిగిందండి. ఇదిగో ఆ సీతమ్మ తల్లి కదా! మా అక్క గురించి కూడా చెప్తున్నానని చెప్తోంది కదా! మా సీత చర్యలున్నాయే అవి అమానుషాలు. ఒక మానవ మాతృలు చేయదగినటువంటివి కాదు. అలాగే ఒక ఆశ్చర్యాన్ని, అద్భుతాలు కూడాను. ఆమె వాణిని ప్రదర్శించుండగా మా తండ్రి ఇదేమి? ఈమె ఎవరు? ఎంత విచిత్రము! ఇంత పెద్ద పిల్లి తన మెత్తని చేతులతో హ్మ్. ఎట్లెత్తగలిగినది? బాలిక యోగమాయ కానిచో ఎవరై ఉండును అని రోజుకొక విధముగా అబ్బురపడుచుండువారు. ఊరికే ఒకటి ఉదాహరణగా మనకు తెలుసు. ఆవిడ ఆటలాడుకుంటూ ఉంటే, ఆవిడ ఆడుతున్నటువంటి బంతి ఆ ధనస్సు కిందకి వెళ్ళిపోతే, ఆవిడ ఎడమ చేత్తో అలా పక్కకు పెట్టేసి ఆ బంతి తీసుకొని వెళ్ళిపోయింది అని పెద్దలు చెప్పగా విన్నాను. కానీ అలాంటివి ఎన్ని అద్భుతాలు ఒకటి కాదు. అతి మానుష చేష్టలే ఆవిడ కూడా. ఆవిడ సాక్షాత్తు మరి లక్ష్మీదేవి అంశంగా ఇక్కడ కూడా అలాగే వచ్చింది ఆ అంశతోటే. అంచేత ఈ రోజుకో విధంగా ఆయన సంబరపడిపోయేవారు. మక్క చేసేటువంటి అతి మానుష చేష్టలు చాలా అద్భుతాలుగా ఉండేవి. అవి చూసి మురిసిపోయేవారు, ఆశ్చర్యపోయేవారు. ఈవిడ అసలు ఎలా ఎత్తింది? ఈ ధనుస్సుని 500 మంది ఎత్తితే కానీ ఆ ధనుస్సుని పక్కకు పెట్టలేటండి. అలాంటి ధనుస్సుని ఈవిడ అవలీలగా పక్కకు జరిపి ఎలా వెళ్ళిపోయింది అని అనుకోని ఆశ్చర్యపోయేవారట. నేనాయన కన్నబిడ్డనైనను ఆమెనే ప్రథమురాలుగా చూచెడు వారు. అసలా ఈవిడే పుట్టింది. ఈవిడ తర్వాతే సీతమ్మ వచ్చింది. అయినా కూడా ఆవిడ ఆవిడే ప్రథమురాలిగా చూసేవారు. క్రమంగానే నా పేరునే మర్చినేమో, అసలు నేను దాన్ని ఉన్నాను అనే మాటే మర్చిపోయారేమో నాన్నగారు. సీత అని పిలిచేవాడు. చూడండి, ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ పదమే వాడుతుంటాం. నా విషయంలో కూడా అంతే. మా ఆఖరి మనవడి పేరు సుశాంతే. వాడిని బబ్లు బబ్లు అంటాం. మిగతా మనవలు కనిపిస్తున్న ఇంకో ఇద్దరు ఇదిగో శిరీష గారి పిల్లలిద్దరు కనిపిస్తున్న కృష్ణ, విష్ణు వాళ్ళని. వాళ్ళని చూసి కూడా ఒరే బబ్లు, ఒరే అలా పిలుస్తుండేది. అంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద మనం నిత్యం ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళ పదమే వస్తుంది కదా! ఏమిట ఊర్మిళ అని పిలవకుండా జనకుమార సీత, సీత అని పిలిచేస్తుండేవారట. అంటే అంత ఎప్పుడు నిరంతర ధ్యానం ఆ పిల్ల మీదే ఉండేది అని చెప్తున్నారు. మీరందరూ అపోహపడకండి. నాకు కూడా మా శిరీష్ పిల్లల మీద కూడా ప్రేమ ఎక్కువే. పిలిచాడు. ఎవరు ఎవరందరు నన్నును హరిపూజకు పాలు, పండ్లు, పువ్వులు, తులసి దళములు సీతే తెచ్చి ఇవ్వలను. అది కూడా అట. ఆ పూజ కావాల్సినటువంటి ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా మా అక్కే తెచ్చిపెట్టాలి. అది ఏమి మమకారమో! అసలు ఏమిటి ఆ ప్రేమ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నన్ను అసలు నా పేరే మర్చిపోయారు మా నాన్నగారు. ఆ పూజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా మా అక్కే తెచ్చిపెట్టాలి. ఆ ప్రేమేమిటోనండి నాకు అసలు అర్థం కాకుండా ఉంది అంటాను చూసారా! అలా ఉండేవారు మా నాన్నగారు. మా తండ్రికి సీత కాక మరెవ్వరునూ కనిపించేవారు కారు. ఇట్లు పెంచిన సీతకు యుక్త వయస్సు రాగా మా తండ్రి యోగము భంగమైనది. అప్పటి వరకు చెప్పుకున్నాం కదా! ఆయన కర్మయోగిగా ఉన్న ఆయన అంత కాస్త ఆయన ఆ సీతమ్మ తల్లికి పెళ్ళీడు రాగానే చాలా మదన పడిపోయాడు. ఈ వెనక చదువుకున్నాం గదా! ఏమిటో నా బుర్ర లేకుండా ఈ పందెం ఒకటి పెట్టాను. ఇది ఎత్తగలిగిన వాడు ఎవడో ఉన్నాడో లేడో తెలీదు. ఈవిడ చూస్తే ఇలా ఉన్నది. ఎలాగ నేను పెళ్లి చేస్తాను? ఎవరు ఈవిడకి తగినవాడు అని చెప్పి బాధపడిపోయాడు. ఆయనకిట ఆ యోగం అంతా కూడా అది పూర్వస్థితి అంతా కూడా భంగమైపోయింది. జపము ఆగిపోయిందిట. సీతయే యోగము. అస్తము అస్తమానం ఈవిడే. ఇదే యోగం. సీత నామమే జపం. ఆ జపం ఏంటంటే సీతా సీత అన్నవే. సీతకు తగిన వరుడు ఎక్కడి నుండి తేగలను? అతడు ఎక్కడున్నాడు? అట్టి వాని తెచ్చుడు నా చేతనగునా? ఎవరు ఈవిడ చూస్తే సాక్షాత్తు అదేంటి ఈవిడ మహాలక్ష్మి ఏమిటి మామూలు సామాన్య స్త్రీగా లేదే, పిల్లగా లేదే, ఎలాగ ఈవిడ తగినటువంటి ఆమెను తీసుకురావాలి? అసలు నేను తీసుకురాగలనా? అతడు ఎక్కడున్నాడు? ఇలాగని మా తండ్రి కంట నీరు పెట్టేవాడు. సీత అద్భుత రూపం వర్ణించుటకు భాష చాలదు. ఆవిడ
ఆవిడ యొక్క ఆ స్వభావం అంతా ఇలా ఉన్నా సరే అసలు ఆ రూప